హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మన ట్యాబ్లో ఫైండ్ మై ఫోన్ ఎలా యాప్ అయితే ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. సో దానికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. సో ఫైండ్ మై ఫోన్. సో ఫస్ట్ ఇది కాదు, సో సెకండ్ ఇది గూగుల్ ఫైండ్ మై ఫోన్. సో మీరు ఒక ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో ఫస్ట్లీ మీకు సేమ్ గూగుల్ అకౌంట్స్ అయితే ఉండాలి. సో చూడొచ్చు, రెండాటిలో సేమ్ గూగుల్ అకౌంట్ లాగిన్ చేయండి. సో లాగిన్ చేసాక మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసాక మీకు అయితే ఈ గూగుల్ అకౌంట్ ఏ ఫోన్లో ఉంటే సో అన్ని ఫోన్ లిస్ట్ అయితే వస్తుంది. సో నేనైతే 6 డివైసెస్ అయితే లాగిన్ చేశాను. సో నా పర్సనల్ డివైసెస్ 6. సో అందులో అయితే లాగిన్ చేశాను. సో ఇలా కూడా లైక్ మీరు ట్యాబ్ స్కూల్లో వదిలేసి వస్తారంటే సో మీరు ఫోన్లో మీరు ఆ ట్యాబ్ని లైవ్ లొకేషన్ అయితే చూడొచ్చు. సో సామ్సంగ్ ట్యాబ్ క్లిక్ చేయండి. సో లొకేషన్ అయితే చూపిస్తుంది. సో బట్ నేను లొకేషన్ అయితే చూపించాను. సో ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ ఆప్షన్ ప్లే సౌండ్. సో క్లిక్ చేయగానే సో చూడొచ్చు, సో అలా సౌండ్ అవుతుంది. సో లైక్ మీరు పిల్లో కింద కట్ట వదిలేసి ట్యాబ్ని అయితే సెర్చ్ చేసుకోవాలని అవసరం లేదు. సో ప్లే సౌండ్ మీద క్లిక్ చేస్తే మీకు ట్యాబ్ సౌండ్ అయితే వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సెక్యూర్ డివైస్. సో మీరు ట్యాబ్ ఎక్కడన్నా వదిలేశారు, సో మీకు ట్యాబ్ దొరకకపోతే సో దాంట్లో ఇంపార్టెంట్ డేటా ఉంటే సో మీరైతే ట్యాబ్ని లాక్ చేయొచ్చు. సో సెక్యూర్ గ్యాలక్సీ ట్యాబ్. సో అలా క్లిక్ చేయగానే మీ ట్యాబ్కి అయితే లాక్ పడిపోద్ది ఆటోమేటిక్గా. సో చూపిస్తాను, చూడొచ్చు. సో చూడొచ్చు, ఎంటర్ యువర్ పాస్వర్డ్ యాజ్ రిక్వైర్డ్ బై ద సెక్యూరిటీ పాలసీ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ యూజింగ్ ఫేస్ రికగ్నైజేషన్. సో మీరు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే వరకు ట్యాబ్ని అయితే ఎవరు అన్లాక్ చేయలేరు, యూజ్ కూడా చేయలేరు. సో ఎలా అయితే మన ట్యాబ్లో ఫైండ్ మై ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. సో అందరూ ఖచ్చితంగా 100% అయితే యూజ్ చేయండి, ట్యాబ్ ఉన్న ప్రతి ఒక్కరు. సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో అలానే మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి.